ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఈ రోజు మాకొచ్చిన సమాచారం అనేక ప్రాంతాల్లో వాకర్స్ గాని ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో గాని మొత్తం ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాలన్నా వద్దన్న ఆలోచనతో ఉన్నది. ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్ కున్నది. నా ఘాట్కా అయిపోయిన పరిస్థితి. తురుకోవాలని అనుకుంటే వాళ్ళు మా కుంపముంచారు, కాంగ్రెస్ దిక్కు వేరు. బయట అభివృద్ధి చెప్పుకుందామంటే 10 సంవత్సరాలు నువ్వేం చేసినావని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగింది, అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఫీల్డ్ లేదు. ఇక్కడ జరిగేది బీజేపీ, ఐఎంసీ, ఈ రెండింటి మధ్యలో పోటీ. నేను జూబ్లీ హిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అభివృద్ధి కావన్నా అరాచకాలు కావన్నా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ గెలిస్తే ఎంఏం పార్టీ గెలిచినట్టే. ఈరోజు ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు, పూర్తిగా ఎంఐఎం పార్టీలు చేస్తున్నారు. ప్రచారం అంతా కూడా ఎంఐఎం పార్టీలే. కాంగ్రెస్ జెండాలు ఏడేమడుతున్నాయి, అన్ని పచ్చ జెండాలుగా కనబడుతున్నాయి. అలా పచ్చ జెండాలు పాకిస్తాన్ జెండాల, ఈ జెండాలు కూడా అర్థమవుతలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదా లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అట, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అట. ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిదే మాట్లాడాడు. సర్జికల్ స్ట్రైక్ దొమ్మ చచ్చిపోయిందా, ఈగ చచ్చిపోయిందా, కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైంది. ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి వల్ల గెలవరు, బీజేపీ గెలవబోతున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోరు, ఎంఏఎం పార్టీ గెలిచిందని మాత్రమే మా నాయకులు చెప్పుకుంటారు, రాసి పెట్టుకోరు. అది అంతా అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్? కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది. మాగంటి గోపీనాథ్ ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు. కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న, తల్లి ఒక్కతే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు, ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న నిన్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి సొంత కొడుకును చూపెట్టరా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంటి అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేటుగా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసాను ఇవాళ, నేను వీడియో చూసి నేను
వాళ్ళ కొడుకు పేరున్నది తారక్. నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకొస్తేనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కరుగుతలేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటి. ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దోస్తులు, వీళ్ళిద్దరు వ్యాపారాలు, వీళ్ళిద్దరు మన ప్రాపర్టీ పంపకాలు, ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం. అందుకే డ్రగ్స్ కేసు పోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది, ఫామ్ హౌస్ కేసు పోయింది, విద్యుత్ కొనుగోలు కేసు పోయింది, ఈ కార్ రేసు పోయింది, కాళేశ్వరం కేసు పోయింది. ఒక్క దానిలో విచారణ జరపలేదు. ఎందుకంటే విచారణ పేరుతోనే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీ మూట కలుపుతాడు, ఇట కేటీఆర్ పోయి రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు. వీళ్ళిద్దరి మధ్య పైసల దందా. మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ ఢిల్లీలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్ కు మధ్య, రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఇద్దరి మధ్య పగలు పట్టింపులు పెరిగిపోతున్నాయి. ఇది 100% వాస్తవము. మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే, చనిపోయిన తర్వాత కానీ ఆయన ఆస్తులను వీళ్ళిద్దరు పంచుకున్నారు. ఇది కాదని చెప్పండి. వీళ్ళిద్దరు పంచుకుంటారు. మాగంటి గోపీనాథ్ గారు ఆస్తులు ఎన్నున్నాయి, ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, గొడవ ఎక్కడ జరిగింది, వాళ్ళ తల్లి గారు కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ కొడుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా? చెయ్యడు. ఎందుకంటే ఈయన భాగస్వామ్యం ఉంది కాబట్టి. మీరు చూడండి, నిన్న వాళ్ళ తల్లి స్టేట్మెంట్ ఇస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే. అంత పెద్ద ఇష్యూ అది. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే, బీఆర్ఎస్ పార్టీ స్పందించలే. స్పందించాలనుకుంటే మళ్ళా ఇద్దరు ఫోన్లు మాట్లాడుకోవాలి. కేటీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు ఫోన్ మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలి. ఆర్కే గవర్నమెంట్ ఇడా ఇంకా ఏం తెలియంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. ఈ కేసీఆర్ కొడుకు ఏమంటాడు, నేను రేవంత్ రెడ్డి ఒకటట. మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తుల విషయంలో వెంటనే చర్చ జరపాలి, ఎంక్వైరీ చేయాలి, విచారణ జరపాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి, రేవంత్ రెడ్డి గారి పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, కేసీఆర్ కుటుంబం పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళ తల్లే నా కొడుకు మరణ ఒక మిస్టేక్ అంటున్నది. ఏం జరిగింది? మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయారు, ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు, ఎందుకు లేట్గా డిక్లేర్ చేశారు, ఎవరి కోసం లేట్గా డిక్లేర్ చేశారు, దీని మీద పక్కా విచారణ జరగాలి. దీని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా. కానీ ఇక్కడ ఆస్తి పంపకాలు కేసీఆర్ ను, మన కేటీఆర్ ను, రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటున్నారు. ఇది 100% వాస్తవం.
రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, నీ లోపల నిజాయితీ ఉంటే, నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే, నువ్వు కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే, ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు విచారణకు ఎలా ఆదేశించు, విచారణకు ఆదేశించు. నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ లేవు చూపెట్టు. ఎందుకు లేవు? ఎట్లా ఉన్నాయో చూపెట్టు. ఎవరి పేరు మీద చూపెట్టు. వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా, వాళ్ళ తల్లి పేరు మీదకి అయినాయా, లీగల్గా అయినాయా, ఇల్లీగల్గా అయినాయా, ఇంకెవరి పేరు మీద అయినాయా, ఏం జరిగింది? నువ్వు ఎందుకు స్పందిస్తావు? కానీ జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయుల విజ్ఞప్తి చేస్తున్నా, ఇదంతా కూడా గోపీనాథ్ గారి యొక్క మరణం ఒకటైతే, ఆ మరణం పేరు మీద సింపతి గెయిన్ చేసుకొని గెలవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పోటీ పడి ఓళ్ళు ఒక భార్యకు సపోర్ట్ చేస్తారు, ఇంకోళ్ళు ఇంకో భార్యకు సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక భార్యకు సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇంకో భార్యకు సపోర్ట్ చేస్తారు, సింపతి గెయిన్ చేసుకోవడానికి. దీని ద్వారా ఓట్లు వండే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాటాలు వస్తాయి. ఒక భార్యకు కొంత వాటా వస్తుంది, ఇంకో భార్యకి ఇంకో వాటా వస్తుంది. దీనిలో వీళ్ళ కమిషన్ వీళ్ళు, వాళ్ళ కమిషన్ వాళ్ళు. ఇది జరిగేది ఇది. దాని మీద తప్ప జూబ్లీహిల్స్ అభివృద్ధి 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలే, 2 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలే. దాని మీద చర్చ జరగద్దు అన్న ఆలోచనతోని ఇదంతా తతంగం అంతా నడుపుతున్నారు వీళ్ళు. ఇట్లా గెలవాలని చెప్పి ఇలా ముస్లింలందరూ ఓటు బ్యాంక్గా మార్చి అట్లా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ మొదటిదాకా ప్రయత్నం చేసింది, కలవే వాళ్ళకి. ఫీల్ కానీ అందుకే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఫీల్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, బయటికి వచ్చిన నాయకులు ఎవరు కూడా మాగంటి సునీత గారు ఎవరు తిరుగుతలేరు. ఎక్కడ తిరుగుతలేరు. ఎందుకంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఈ కుటుంబాన్ని సపోర్ట్ చేయనా, ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేయనా, ఏది ఫ్యాక్ట్? ఈ కన్ఫ్యూజన్ ఉండరు బట్టి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తలేదు. అంతా సోషల్ మీడియా సర్వేల పేరుతోని చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. మీరు విచారణకు ఆదేశించకుంటే ఇలా జూబ్లీహిల్స్ లో ఇలా మీ 2 పార్టీలకు గుండపాన్ని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజలు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి బస్సులో ఈ 3 రోజుల లోపల మొత్తం ఎన్నికల